ఏపీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా సెకండ్ పేపర్లో ఇండియన్ ఎకానమీతో పాటు ఏపీ ఎకానమీ కూడా ఉంది. మరి ఏపీ ఎకానమీని ఎలా చదవాలి, ఏపీ ఎకానమీ రూట్ మ్యాప్ ఏంటి ఒకసారి చూద్దాం. నూతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసే శ్వేతపత్రాలు. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. సో ఆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసే శ్వేతపత్రాలు, వైట్ పేపర్స్ మనం చదువుకోవాలి. అలానే నూతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రిమండలి నిర్ణయాలు, క్యాబినెట్ డెసిషన్స్, ఏమేమి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏంటి అనేది ఒకసారి మనం చదువుకోవాల్సి వస్తుంది. అలానే నూతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలు గవర్నమెంట్ పాలసీస్ గురించి కూడా మనం చదువుకోవాలి. అలానే నెక్స్ట్ మంత్స్లో అంటే జూలైలో కానీ ఆగస్టులో కానీ త్వరలో రాబోయే సామాజిక ఆర్థిక సర్వే 2023-24 సోషియో ఎకనామిక్ సర్వే కూడా చదువుకోవాలి. సో మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పోన్ అవుతుంది కరెక్ట్గా కూడా 100% అవుతుంది. సో కాబట్టి మనకి సోషియో ఎకనామిక్ సర్వే కూడా మనం చదువుకోవాల్సి వస్తుంది. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన పథకాలు, సో కొత్త గవర్నమెంట్ ఏమేమి నూతన పథకాలు విడుదల చేస్తుంది అవన్నీ కూడా మనం చదువుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఇంకా నాకు తెలిసి 3 నెలలు టైం ఉంటుంది. ఈ 3 నెలల్లో బడ్జెట్ వస్తుంది, అలానే ఆర్థిక సర్వే వస్తుంది. ఇవన్నీ కూడా చదువుకోవాలి. బడ్జెట్ కూడా ఇందులో రాయలేదు, బడ్జెట్ కూడా చదువుకోవాలి. అలానే నూతన పథకాలు చదువుకోవాలి. అయితే ఇక్కడ మొదటిగా శ్వేతపత్రాలు, నూతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసే శ్వేతపత్రాలు, వైట్ పేపర్స్. ఈ వైట్ పేపర్కి సంబంధించి ఈరోజు అంటే 28 జూన్ 2024 సో సాయంత్రం 3-4 గంటలకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు మరి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు. మొత్తం 7 శ్వేతపత్రాలు విడుదల చేయబోతున్నారు. అందులో భాగంగా మొదటిగా ఈ పోలవరం మీద మొదటి శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు ఈరోజు. సో కాబట్టి దీని మీద వైట్ పేపర్ వస్తుంది. దాని మీద పోలవరం గురించి చాలా డీటెయిల్డ్గా ఉంటుంది పోలవరం గురించి ఆ వైట్ పేపర్లో. సో ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఆ విధానం ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో దీని గురించి పక్కాగా ఉంటుంది. దీని గురించి మనకి గ్యారంటీగా కూడా గ్రూప్ 2 మెయిన్స్లో వస్తుంది. సో కాబట్టి మనకి వైట్ పేపర్ వచ్చిన తర్వాత ఆ వైట్ పేపర్ గురించి మరింత విశ్లేషణ చేయొచ్చు. థ్యాంక్ యూ.